ఎప్పుడు ముందుగా సీతాపతి కొంతమంది మహానుభావులు వాళ్ళందరికన్నా నిన్న తక్కువ టైంలో 2.5 years లో ఈరోజు బిజినెస్ లో ర్యాంక్ 7 అయిపోయి రికార్డ్ బ్రేక్ చేశారు. లేదా మేడం మరి లేదా మేడం డాన్స్ పర్ఫార్మ్ చేస్తారు మేడం ఇక్కడ లేడీస్ లేదా మేడం ఒక పర్మనెంట్ టీమ్ కి కాదు అండి, ఇక్కడ ప్రతి ఒక్క లేడీస్ కి ప్రతీక. ఎందుకంటే నా వల్ల కాదనుకున్న వాళ్ళకి లేడీస్ లో మీరు ఉన్నారు అని నిరూపించి ఇక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎస్ఆర్ ఇక్కడున్న లేడీస్ లో సంజయ్ మేడం నేను ఉన్నా సపోర్ట్ గా, బట్ లేదా మేడం అక్కడ ఎవరు లేదు సపోర్ట్, వాళ్ళ హస్బెండ్ లేడు, ఎస్ఆర్ నీలే సప్లై కూడా లేడు. అయినా కూడా నిలబడి ఈరోజు ఫాస్టెస్ట్ ర్యాంక్ 7 టోపర్స్ అయ్యి ఒక ఆల్ ఇండియాలో రికార్డ్ తెచ్చేసారండి. సో ఇక ఆలస్యం చేయకుండా మరి మన మహాగురుజీని ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇంత మంచి గ్రేట్ రికగ్నిషన్ చేయడానికి మన మహాగురుజీని వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఒకే వారికి చెక్ తీసుకున్నాండి. 10 లక్షలు పెట్టి కారు బుకింగ్ చేసింది, త్వరలో నాలుగు కాబట్టి మరి మహాగురుజీ మరి చదువు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ మా గురుజీ అవకాశం ఇచ్చిందానికి థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చిందానికి. ముందుగా నా పేరు లీనా అనమాట. నేను జాయిన్ అయ్యి మా గురుజీ చెప్పినట్టు 2.5 పైన అయిపోయింది అనమాట. ర్యాంక్ 7 కంప్లీట్ చేసుకున్నాను. ఒకసారి ఆలోచించండి, ర్యాంక్ 7 అవ్వాలంటే
దీంట్లో కూడా దీని వెనక కూడా ఎంతో కష్టం ఉందన్నమాట. ఎందుకంటే లేడీస్ చాలా వెనక అడుగేస్తారండి. కానీ మన డ్రీమ్ అనేది పెద్దదిగా ఉంటే ఎలాంటిదైనా మనం సాధించగలుగుతాం అనమాట. నా డ్రీమ్ అంటే నా హస్బెండ్ లేదు, 2 పిల్లలంటే బాబు పాప. నా డ్రీమ్ ఒకటే అనమాట, మా పిల్లలు ఏమడిగినా నో అనకుండా తీసి వాళ్ళ నాన్న లేదన్న ఫీలింగ్ వాళ్ళకి ఏ క్షణంలో కూడా రాకూడదు అన్నది నా గట్టి డ్రీమ్ అనమాట. ఖచ్చితంగా మనకి నేను దీంతో సాధిస్తూ నా పిల్లలకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలో బంగారు లైఫ్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. చూడండి, లేడీస్ ముఖ్యంగా చెప్తాను, కొద్దిగా మనం దీంట్లో కష్టపడమంటే మన వెనకాల 3 తరాలు బాగుపడుతుందండి. ఎవరు ఏమనుకుంటారనేసి జెంట్స్ కి అయితే ఏ ఇబ్బంది లేదు, కానీ లేడీస్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. నేను కూడా స్టార్టింగ్ లో చేసినాను. వెళ్ళిన వెంటనే ఎవరు మనకి డీడీ ఇవ్వరండి, నో అనే అంటారు. ఆ నో అనే దాన్ని మనం ఛాలెంజ్ గా తీసుకోవాలన్నమాట. ఒకసారి మీరు చూసింటారు మా గురించి చెప్పినట్టు నేను హ్యాండిక్యాప్ట్, కానీ నాకు ఇది లోటుగా అనిపించలేదు మా గురించి. ఇదే నాకు ప్లస్ అయింది బిజినెస్ లో. ఒకసారి ఒక ప్లాన్ చెప్పేదానికి 4 అంతస్తులు మించి పైకి ఎక్కినానండి. నిజంగా ఎక్కేదానికి కూడా కాలేదు, కానీ ఎక్కిన తర్వాత ప్లాన్ చెప్తే వాళ్ళు ముందు పైన నో అని వేసినారు, మొహం తలుపేసినట్లు వేసినారు. ఏమంటే నీకు ఇప్పుడు ఇది అవసరమా? అప్పుడు టైం ఎంత తెలిసిన నైట్ 9:30 అవుతుంది. 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా, ఈ బిజినెస్ నీకు అవసరమా అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు మన బిజినెస్ గురించి. కానీ నాకు తెలుసు ఈ బిజినెస్ లో మనం కొద్దిగా కష్టపడితే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని. వాళ్ళు నో అన్నా కూడా నేను బాధపడలేదు, తిరిగి వచ్చినాను. ఎన్నోసార్లని మా టీం వాళ్ళు కూడా చెప్పలేదు. ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి మా టీంలోనే అనమాట జెంట్స్ కొత్తగా జాయిన్ అయినారు. నైట్ 9:30 వెళ్తాను, సార్ బైక్ లో వెళ్తాను. చీకటి అంటే చీకటి అండి, చాలా అడవిలాగా ఉంది. ఆ లోపల వెళ్తాను. మీరైతే ఆలోచించండి, లేడీస్ అయితే ఎంత భయపడతారు, అవునా కదా? నేను కూడా భయపడినాను అనమాట. భయపడతా వెళ్లే దావులో మా చెల్లెలు ఫోన్ చేసుకుంటా వెళ్ళాను. కానీ ఆడు పోయిన తర్వాత అప్పటికప్పుడే ప్లాన్ చెప్పడం, అప్పటికే స్పాట్ రావడం జరిగింది. కానీ ఈరోజు అసలు ఆ వ్యక్తి మనకి పరిచయమే లేదు. పరిచయం లేకుండానే ఫస్ట్ బైక్ ఎక్కుతాము, ఎంత భయంకరమైన విషయము. కానీ ఈ రోజు అతని నోట్ల నుంచి గురుమాత అనేసి వస్తుంది. ఆ రోజు ఎంత తప్పుగా ఆలోచించాను అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా నా టీం అంతా నా బిడ్డలతో సమానం అండి. కాబట్టి ఎవరో ఏమనుకున్నా ఇక్కడ పైన రావడానికి కారణం ఏంటంటే లేడీస్ ఎవరో ఏమో అనుకుంటారనే ఆలోచనలో వెనకడుగేస్తారు. దయచేసి అదేదండి, మనం అనేది కరెక్ట్ గా ఉన్నామంటే మనం ఎవరికి భయపడుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క రోజు నైట్ 9:30, 10:30 ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బండిలో పోయి దిగుతూ ఉంటానండి. చూసే వాళ్ళు చాలా మంది స్టార్టింగ్ లో మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు ఎవ్వరు అలా మాట్లాడటం లేదు. ఎందుకంటే నా టీం అంతా నా బిడ్డలతో సమానం, వాళ్ళకి తెలుసు. కాబట్టి నా టీం వాళ్ళు గురుమాతాన్ని పిలుస్తారు. కాబట్టి నేను భయం లేకుండా దీంట్లో సక్సెస్ అవుతా. ఈ రోజు ర్యాంక్ 7 కంప్లీట్ చేసుకున్నా. చిన్న విషయాలే అండి, లేడీస్ కి చిన్న విషయాలే. ఇవన్నీ పక్కన పెట్టినారంటే మనం ఎంతో బిజినెస్ చేయొచ్చు, మన పిల్లలకి ఎంతో మంచి లైఫ్ ఇవ్వచ్చు అనమాట. ఈ రోజు ఇంత సక్సెస్ అవుతానంటే కారణము నా కష్టంతో పాటు నా అప్లైన్ చిన్న మా గురించి తోడు ఉండాలన్నమాట. మా గురించి ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తాను, నాకు గైడ్లైన్స్ ఇస్తా. ర్యాంక్ 2 వరకు నాకు బిజినెస్ అంటే ఏమో తెలియకుండానే చేసినానండి. కానీ ర్యాంక్ 3 నుంచి గురూజీ గైడ్లైన్స్ లోకి వెళ్ళాను, కమ్యూనికేషన్ లో వెళ్ళాను. అప్పటి నుంచి మీకు చెప్పినట్టు ప్రతి ఒక్క టార్గెట్ విన్ అవుతా ఈరోజు 7 కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మన నరేష్ మా గురించి గైడ్లైన్స్ కూడా దొరుకుతాను. మా గురించి మీకు మాట ఇస్తాను, మా గురించి చిన్న మా గురించి డైమండ్ షిఫ్ట్ అంతా ఎమరాల్డ్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నా టీంలో మా గురించి ఎవరైతే ఇంకా నేను తీసుకున్నది నా టీం వాళ్ళు కూడా ఇవ్వాలనేసి కోరుకుంటాను. మా గురించి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తా, సక్సెస్ అనేది తీసుకుని వస్తాను. థ్యాంక్ యూ. మా గురించి ప్లాన్ చెప్పినప్పుడు మా గురించి చెప్పినారు, మేడం మీరు విదేశాలకంతా వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు నవ్వుకున్నాను, ఏదో మోటివేషన్ చేసేదాన్ని చెప్తాన్నారు అనేసి. కానీ ఫ్లైట్ చూసే ఆలోచన కూడా నాకు లేదు. అలాంటిది నేను ఫ్లైట్ ఎక్కుతా, 6 సార్లు టార్గెట్ విన్ అవడము, ఫ్లైట్ ఎక్కడము. ఫస్ట్ టైం నేను ఎక్కుతానే నాకు కూడా 10 మంది టార్గెట్ విన్నర్స్ని తీసుకోపోవడం జరిగింది మా గురించి. ఇంతేకాదు మన సేఫ్ షాప్లో ఎంత కావాలంటే అంత ఉందండి. మనం ఎంత కష్టపడితే మనకు అంత 10 కాదు 100 మనకి రిటర్న్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు అది మనసులో పెట్టుకొని స్టార్టింగ్ లో నో అనే వాళ్ళకంతా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకరు నో అన్నా కూడా ఇంకొకరు ఎస్ అంటారు. మనం కష్టం సగం పడితే దేవుడు అనేది బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పినాను మా గురించి మా ఇంటికి వచ్చినప్పుడు
కూర్చునే చైర్ కూడా లేదనేసి అలా ఉన్నదాన్ని నేను ఈరోజు ఈ బిజినెస్ వచ్చేటప్పుడు 5 లక్షలు అప్పు ఉన్నదండి నాకు. మా ఆయన కొంచెం హెల్త్ బాగా చనిపోవడం వల్ల దగ్గర 5 లక్షలు అప్పు ఉన్నింది. అప్పు అంతా తీరిపోయింది అనమాట. తర్వాత ఇల్లు కడతా ఉన్నాను, ఇంటి పని పక్కకు పెట్టేసినా. ఇప్పుడు ఆ ఇల్లు నాకు అసలు డ్రీమ్ లాగా అనిపించలే, ఎందుకంటే నాకు పెద్ద ఇల్లు కావాలని నాకు ఆశ వచ్చేసింది. ఆ ఇల్లు పక్కన పెట్టేసినాను. నా డ్రీమ్ అంతా నేనుండే స్థలంలోనే ఇప్పుడుండే ఇల్లు పగలు కొట్టేసి పెద్ద ఇల్లు కట్టాలి. మా వీధిలో ఎవరి దగ్గర ఉండకూడదు ఆ ఇల్లు, అలాంటి ఇల్లు నేను కట్టాలి. ఎందుకంటే నేను చాలా 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 అవమానాలు పడ్డానండి. మా వీధిలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనటము, చాలా కష్టాలు పడినాను. కానీ అన్నిటికన్నా నాకు దేవుడు సేఫ్ షాప్ అనే గ్రేట్ అవకాశం ఇచ్చినారు. నేను పడిన కష్టం అంతా పోయింది. సేఫ్ షాప్ లో ఏమనుకుంటే అది జరుగుతుంది. నా పెద్ద డ్రీమ్ ఇల్లు కట్టడమే అనమాట. తొందరలో అది కూడా మా గురించి బ్లెస్సింగ్ తో, మా గురించి గైడ్లైన్స్ తో అది కూడా కంప్లీట్ చేస్తాను. అదే కాకుండా సైకిలే లేదండి, నిజంగా మా పిల్లలకి ఇంత నేను సైకిల్ కూడా తీసిలేదు. జస్ట్ మన ర్యాంక్ 8 ఇన్కమ్ లో మా పాప అడిగింది సైకిల్ కావాలనేసి, ఇంకా వేరే మాట్లాడుకున్న సైకిల్ తీయించేసినాను. అంతేకాకుండా నా కొడుకు జాతకంలోనే ఉంది. ఒకసారి తమాషకి జాతకం చూసినాను మా గురించి వీధిలో వస్తానే. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు ఒకేసారి 4 వీలర్ బండి ఎక్కుతావనేసి. నేను అమ్మ నవ్వుకున్నాను. నిజమే, ఎందుకంటే నేను సేఫ్ షాప్ లో ఉన్నాను, అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి. మా గురించి బ్లెస్సింగ్ తో నిజంగానే ఇప్పుడు కారు అనేది మా గురించి డైమండ్ ఫంక్షన్ లో నా కారు కూడా డెలివరీ కాబోతాను. నిజమైన ఒక చిన్న మాట చెప్తాను. ఈ బిజినెస్ రాకముందు నాకుండే టెన్షన్ అంటే అంతా ఇంత కదండి. ఒకేసారి తలనొప్పి వచ్చిందంటే కనీసం దిండు పైన తలపెట్టి పనుకుంటే కూడా అన్ని సమస్యలండి, పనుకోవాలని కూడా నిద్ర. కానీ ఈరోజు చూడండి, అన్ని సమస్యల్లో నుంచి నేను బయట పడిపోయినాను అనమాట. హ్యాపీగా ఈరోజు బిజినెస్ ఉండదు, ఎలాంటి భయం కూడా లేదు. నా అప్లయన్స్ ఉండారు, డౌన్ లైన్స్ ఉండారు. ఖచ్చితంగా మనం ఏదైతే డౌన్ లైన్స్ కి దొరకాలని మనం కష్టపడతామో తానుగా ఆటోమేటిక్గా అది మనకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫోకస్ గా డౌన్ లైన్స్ పెట్టినామంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గ్రేట్ సేఫ్ అనేది తల్లితో సమానం. నేనైతే మా అమ్మతో సమానంగా చూస్తాను. నిజంగా మా అమ్మ చనిపోయే రోజు నాకు ఈ అవకాశం వచ్చింది. నిన్న మా అమ్మ చనిపోయి 4 సంవత్సరాలైంది. నేను ఈ దీనిలోకి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఈ బిజినెస్ ని నేను ఎందుకు ఇంత గట్టిగా, ఇంత కఠినంగా, ఇంత నమ్మకంతో చేస్తానంటే ఒకటే అనమాట. మా అమ్మ ఈ అవకాశం ఇచ్చింది, దీన్ని పోగొట్టుకోకూడదు అని ఒక నమ్మకంతో చేస్తాను. ఎందుకంటే అదే రోజు వచ్చింది నాకు ఈ అవకాశం. అదే రోజు మా అమ్మ గురించి మా ఇంటికి వచ్చినారనమాట. అది మా అమ్మ పంపించి నేను నమ్ముతాను కాబట్టి ఈ బిజినెస్ ఇంత బాగా చేసుకోగలుగుతాను. మా అమ్మ నాకు ఎప్పుడు తోడు ఉంటుంది. నేను తొందరలోనే దీంట్లో డైమండ్ అయిపోయి మా గురించి బ్లెస్సింగ్ తో, మా గురించి గైడ్లైన్స్ తో ఖచ్చితంగా పూర్తి చేస్తాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. అందులాగా నాకు కూడా మా సొంత మా కూతురు ద్వారానే వచ్చింది. అందరూ విన్నట్లు ప్లాన్ విని నేను కూడా సైన్ అప్ చేసినాను. కానీ తెలిసిన విషయమే కదా, ఎవరితో డిస్కషన్ చేయదంటే మనం చేసే పని ఏమి, ఫస్ట్ అదే పని చేస్తాం. పోయి అక్కడ పక్కన అంతా విష్ చేసిన దాని గురించి మాట్లాడినాను. అందరూ వద్దు, నీకు అవసరమా ఇది, ఇప్పుడుండే బాధల్లో నువ్వు ఇది డబ్బులు పోగొట్టుకుంటా వద్దు అని ఇలాగే ఇంకా అంతే. వాళ్ళు ఫోన్ చేయాలంటే ఫోన్ ఎత్తేలేదనమాట. వాళ్ళు వస్తానంటే ఇల్లు గెడేసుకుని ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అలా చేస్తా ఉండగా అనుకోకుండా మా గురించి పొలంలోకి రావడము. జస్ట్ పొలంలోకి వచ్చినప్పుడు మా కోసం రాలేదు, వేరే వాళ్ళ కోసం వచ్చినారనమాట. మళ్ళీ నన్ను చూడము, నా పైన ఉండే అప్లయన్స్ అమ్మాయి వల్ల కాదు, మేము ఎంతెంతో ట్రై చేసినాము, అమ్మ వల్ల కాదు. ఎందుకంటే అంత కష్టంలో ఉంది అమ్మాయి. 14,000 అనేది అమ్మ వల్ల కాదు, వద్దు అన్నారు మా గురించి. అయినా మా గురించి నేను ఒకసారి మాట్లాడతాను పదండి నేను ఇంటికి రావడము. 15 నిమిషాల్లో నన్ను ఒప్పించి అది కూడా 10 రూపాయలు బట్టికి తీపిచ్చి జాయిన్ చేయించినారనమాట. ఈరోజు నిజంగా తప్పు. అప్పుడు నేనేమనుకున్నానంటే మా గురించి లక్షలు వస్తుందంటే మాకు లక్షలు వద్దులే గురించి, లేదా డాక్టర్కు 5,000 10,000 కట్టుకుంటే చాలు అనుకున్నాను. జస్ట్ మనం 1,38,000 అకౌంట్లో పడితే కూడా నాకు అది చిన్నలాగే కనిపిస్తాను. ఇప్పుడు నా డ్రీమ్ అంతా ఏమంటే ర్యాంక్ 8 అవుతే 4 లక్షలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా డ్రీమ్ అంతా దాని పైన అయిపోయింది అనమాట. ఈ 1,38,000 మర్చిపోయినాను, 4 లక్షల కోసం పోరాడతాను అనమాట. ఖచ్చితంగా మా గురించి మీ బ్లెస్సింగ్ అది కూడా తొందరలోనే మా గురించి డైమండ్ ఫంక్షన్ అంతా తీసుకోవాలని కోరుకుంటాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. అంతేకాదు ఇంకొక చిన్న అచీవ్మెంట్ కూడా ఉంది. అది ఈ బిజినెస్ రాకముందు నా దగ్గర ఫోనే లేదనమాట. నోకియా చిన్నది ఉన్నింది. మా గురించి జాయిన్ చేసినా కూడా అదే ఫోనే ఉండింది. మా గురించి అన్నారు జూమ్కి రావాలి మేడం, జూమ్కి రాకపోతే నాలెడ్జ్ ఉండదు అనేసి అన్నారు. అప్పుడు టచ్ ఫోన్ అనేది అప్పుడు తీసుకున్నాను అనమాట. అది జస్ట్ మొన్నటి వరకు అదే ఫోన్లోనే ఉండింది. మన నరేష్ మా గురించి మన ఊరి కోసం ఏదో ఒక అచీవ్మెంట్ తీసుకోవాలనేసి
ఐఫోన్ ఇంతవరకు నాకు ఇంకా కూడా వాడక తెలీదు. నాకు ఆ ఫోన్ ఈ ఫోన్ మామూలుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మా బాబుని అడిగిన దగ్గర ఉన్న చూడండి, మా బాబుని అడిగినాను ఈ ఫోన్ ఏం తెలియదు దీని గురించి అంటే, నువ్వు ఒట్టి ఫోన్లే చేస్తున్నావు, దానికే దాని గురించి ఏం తెలియదు, దాంట్లో ఎంతో ఉండాలి ఇంకా అనేసి అన్నారు. ఈరోజు అక్కడి నుంచి ఈరోజు ఐఫోన్ తీసుకొని మా గురించి చేతులతోనే అది కూడా సెలబ్రేషన్ అనేది చేస్తున్నాను. లేదండి, అందరికీ ఒకే మాట చెప్తాను, అవకాశం అయితే మనకు వచ్చింది, మనం నిజంగా అదృష్టవంతులు. కొంతమందికి అవకాశమే వెళ్ళలేదు, కానీ అవకాశం వచ్చి కూడా కొంతమంది చిన్న చిన్న విషయాలకి వెనకాడికి వేస్తున్నారు. కొద్దిగా కష్టపడినామంటే మన లైఫ్ అనేది బంగారు లైఫ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఆడి నుంచి వస్తాయనుకుంటా ఉంటారు. ఎస్ అన్నో ఏమి దగ్గర వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళ చుట్టాలనేమో వీళ్ళకి ప్లాన్ చెప్తాకి ఫాలోఅప్ చేయడం రండి గురించి అంటున్నారు. వేరే వాళ్ళ దగ్గర లెవెల్ గురించి వాళ్ళు అంత లేదన్నారు. బట్ నాకైతే జడ్జిమెంట్ చేస్తే నేను అది యాక్సెప్ట్ చేయను, వెళ్ళిపోతాను ముందు. అసలు పేదోళ్ళకి ఎక్కువ మందికి అవసరం ఇది. ఎస్ అన్నో డబ్బు ఉండాలంటే నా దృష్టిలో పేదోళ్ళకే అవసరం. ఎస్ అన్నో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళది రేకుల షెడ్ పై నుంచి కెనాలు కనిపిస్తున్నాయి, మొక్కలు. మా ఇల్లు కూడా పూరిళ్ళు మొక్కలు కనిపించాయి చిన్నప్పుడు. అర్థమవుతుంది మీకు? కింద నేల బండలు లేవు, అలిగిన నేల, కూర్చుంటే కుర్చీ లేదు. మామూలు కుర్చీ నాన్న కుర్చీలు ఉంటాయి కదా, ఆమె కుర్చీ లేదు, కంగారు పడుతుంది. అలాగనే ఎట్లా డ్రెస్ కూడా లేను. అయ్యో ఎవరు సార్ వచ్చారు, పెద్ద సార్ వచ్చి కంగారు పడుతుంది. అమ్మా నువ్వేం భయపడద్దమ్మా, నేను నీకు అన్నయ్య అనుకో అని చెప్పేసి అప్పుడు నేను సన్నగానే ఉన్నాను. సార్ 3 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ నిన్నటి రోజు మా పెద్దమ్మాయి పుట్టినరోజు అనమాట. అదే రోజున ఆమె జాయిన్ అయింది. బిగ్ క్లాస్ అండి, నిన్న సెప్టెంబర్ 15. చాలా మంది పిల్లలకు పుట్టినరోజులని పండుగలని లుంగీల ఫంక్షన్లు లంగాల ఫంక్షన్ చేస్తా ఉంటారు, ఏం చేస్తా ఉంటారు మొత్తానికి. సార్ మా పిల్లలకి ఏ ఫంక్షన్ చేయలేదు. నిన్న మా పెద్ద అబ్బాయి బర్త్డే కూడా చేయలే. ఎందుకు చేయలేదంటే నేను డైమండ్ అయినాక చేస్తానని చెప్పాను అనమాట. డైమండ్ అయినాక వాళ్ళకి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవ్వబోతుంది అనమాట. మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు వదిలిపెట్టుకొని నేను వచ్చేది బట్టి నాకు ఇలాంటి డైమండ్ దొరికింది. నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నాను. అది కూడా సేఫ్ షాప్ గ్రేడ్ అనమాట. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ర్యాంక్ 4 నుంచి ఖచ్చితంగా పెట్టేసింది. లేకపోతే నేనైతే నిజంగా ఫ్లైట్ లో పోతా అంటే అనుభూతి వేరనమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అది కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.